15 ఇంటూ 15 225. 25 ఇంటూ 25 625. 15 ఇంటూ 25 375. ఈ 3 ఎగ్జాంపుల్స్ని మనం కొంచెము జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ 5తో ఎండ్ అవుతుంది, ఒకటేమో ఆడ్ నంబర్, మళ్ళీ ఒకటేమో ఆడ్ నంబర్. బేసీ ఎండింగ్ విత్ 5 ఇంటూ బేసీ ఎండింగ్ విత్ 5. లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి సార్? 25. లాస్ట్ 2 డిజిట్స్ 25. రెండేమో సరి సంఖ్య ఈవెన్ ఎండింగ్ విత్ 5 ఇంటూ ఈవెన్ ఎండింగ్ విత్ 5. లాస్ట్ 2 డిజిట్స్ ఏమొచ్చింది? మళ్ళీ 25. ఆర్ యు ఆల్ విత్ మీ? ఒకటేమో బేసి సంఖ్య, రెండేమో సరి సంఖ్య. లాస్ట్ 2 డిజిట్స్ ఎంత వచ్చింది? 75. రెండు బేసి సంఖ్యలు 5తో ఎండ్ అయినవి లబ్ధం చేసిన, రెండు సరి సంఖ్యలు 5తో ఎండ్ అయింది లబ్ధం చేసిన, లాస్ట్ 2 డిజిట్స్ ఎంత వస్తుంది? 25. బేసి ఎండింగ్ విత్ 5 ఇంటూ సరి ఎండింగ్ విత్ 5. లాస్ట్ 2 డిజిట్స్ ఎంత వస్తుంది? 75. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ని రాసుకోండి. ఒక 5 ఎగ్జాంపుల్స్ చేద్దాము, మనకు ఐడియా వస్తుంది. బేసి ఆడ్ నంబర్ ఎండింగ్ విత్ 5 ఇంటూ ఆడ్ నంబర్ ఎండింగ్ విత్ 5. లాస్ట్ 2 digits is 25. Even number ending with 5 into even number ending with 5. Last 2 digits is 25. Odd 5 into odd 5, 25. Even 5 into even 5, 25. Odd 5 into even 5, 75. Odd 5 into even 5, 75. Odd 5 into even 5, 75. Find the last 2 digits for. Find the last 2 digits for. Find the last 2 digits for. మళ్ళీ 5 ప్రాబ్లంలు చేద్దాం. ఫస్ట్ ఈజీ ప్రాబ్లం. 45 into 75 into 95. 45 into 75 into 95. 45 into 75 into 95. మనకు ఆన్సర్ 4 అంటే ఇది ఈవెన్ 5. 7 అంటే ఇది బేసీ ఎండింగ్ విత్ 5. 9 ఇది కూడా బేసీ ఎండింగ్ విత్ 5. Odd number 5 into odd number 5, 25 into even 5. 2 is an even number. Even 5 into even 5. Last 2 digits will be 25. Logic clear? 45 అన్నీ 5 తోటే ఎండ్ అయ్యే లాజిక్లు ఇవన్నీ. 5 ముందున్నది సరి సంఖ్య, 5 ముందున్నది బేసి సంఖ్య, 5 ముందున్నది బేసి సంఖ్య. బేసి 5 ఇంటూ బేసి 5. చిట్ట చివరి 2 డిజిట్స్ 25. 2 ఈవెన్ నంబర్. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5. లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 25. సెట్ చేయండి. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5. లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 25. 5 టైపే ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాము. ఐడియా క్లియర్? ఫస్ట్ వన్. సెకండ్ వన్, 135 ఇంటూ 525 ఇంటూ 675 ఇంటూ 895. 135 ఇంటూ 525 ఇంటూ 675 ఇంటూ 895. 5కి ముందు అది బేసా సరా చూస్తే మనకు ఆన్సర్ వచ్చినట్టే. 5కి ముందు 13 అనేది బేసి సంఖ్య, సరి సంఖ్య? బేసి. ఆడ్ 5. 52 సరి సంఖ్య.
67 బేసి, 89 బేసి. ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5. ఆడ్ 5 ఇంటూ ఈవెన్ 5 75. ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 25. 7 ఏమో ఆడ్ నంబర్, 2 ఏమో ఈవెన్ నంబర్. ఆడ్ 5 ఇంటూ ఈవెన్ 5 75. చూడండి ఒకసారి. ఆడ్ 5 ఇంటూ ఈవెన్ 5 75. లాజిక్ క్లియర్. క్వశ్చన్ చూడంగానే 5కు ముందున్న నంబర్ ఆడ్ నంబరా ఈవెన్ నంబరా అని చూస్తే చాలు. ఆడ్ నంబరా ఈవెన్ నంబరా అని చూస్తే చాలు. నెక్స్ట్ థర్డ్ వన్, 45 పవర్ 12. 45 పవర్ 12. ఇది ఏది చేయాల్సిన అవసరం లేదు. జనరల్గా స్టూడెంట్స్ ఇలా చేస్తారు, కొంచెం టైం టేకింగ్. 45 పవర్ 12. 45 ఇంటూ 45 టోటల్ 12 సార్లు. 45 45 45 12 సార్లు. 4 అనేది సరి సంఖ్య. ఇది ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 ఎంత? లాస్ట్ 2 డిజిట్స్ 25. ఇంటూ ఈవెన్ 5 ఎంత? 25. మళ్ళీ ఇంటూ ఈవెన్ 5 ఎంత? 25. ఎన్నిసార్లు చేసినా మనకు లాస్ట్ 2 డిజిట్స్ ఏమొస్తుంది? 25. ఎన్నిసార్లు చేసినా మనకు లాస్ట్ 2 డిజిట్స్ ఏమొస్తుంది? 25. ఇది మొత్తం చేయాల్సిన అవసరమే లేదు. ఇదంతా సోది చేయాల్సిన అవసరం లేదు. మెథడ్ 2. మెథడ్ 2, 45 పవర్ 12. 12 అనేది బేసి సంఖ్య, సరి సంఖ్య? సరి సంఖ్య. పవర్లో గనక సరి సంఖ్య ఉంటే, పవర్లో కనుక సరి సంఖ్య ఉంటే దాన్ని మనము వర్గము అని అన్నాం. 5 గనక ఎండ్ అయిపోయి పవర్ సరి సంఖ్య ఉంటే ఆన్సర్ ఎప్పుడూ 25. మళ్ళీ చెప్తున్నాను, యూనిట్ డిజిట్ 5 ఉండి పవర్ సరి సంఖ్య కనబడితే ఆన్సర్ ఎప్పుడూ చిట్ట చివరి 2 అంకెలు ఎంత? 25. ప్లీజ్ రాసుకోండి.